సో ఇప్పుడు నేను ఇది తీసుకొని మీ మీద విసిరేస్తా అంటే మీరు ఏం చేస్తారు? ఆటోమేటిక్‌గా ఇది మీ మీద ఎక్కడ పడుతుందో చూసి పక్కకు తప్పుకుంటారు. ఎందుకు అలా చేస్తారు? ఎందుకంటే మీకు ఒక బ్రెయిన్ ఉంది కాబట్టి ఆ బ్రెయిన్‌లో మీకు న్యూరాన్స్ అవన్నీ కరెక్ట్‌గా పనిచేసి యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి మీరు అది అనలైజ్ చేసి స్పాట్‌లో డెసిషన్ తీసుకున్నారు. ఇది మీకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. సో సేమ్ ఈ అనలైజేషన్, ప్రిడిక్షన్ ఇంకా డెసిషన్ మేకింగ్‌ని ఒక మెషిన్‌కి ఇస్తే దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మెషిన్‌ని ఒక హ్యూమన్ లాగా తయారు చేయడం అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంబ్రెల్లా టర్మ్. వేటికి? మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? నార్మల్‌గా మనం ట్రెడిషనల్ కోడ్‌లో ఇది జరిగితే ఇది చెయ్యాలి, ఇది జరిగితే ఇది చెయ్యాలని చెప్పి కోడ్ రాస్తాం. కానీ ఈ మెషిన్ లెర్నింగ్‌లో మనం ఎక్స్‌ప్లిసిట్‌గా ఏం కోడ్ రాయం. మెషిన్ ఆటోమేటిక్‌గా దానంతటా ఈ సిచ్యువేషన్‌లో ఏం చేయాలి అన్నది చేసేస్తదనమాట. మెషిన్ లెర్నింగ్ నార్మల్ చిన్న చిన్న డేటా సెట్స్ లేకపోతే చిన్న చిన్న వర్క్‌ని హ్యాండిల్ చేయగలదు. కానీ రియల్ వరల్డ్‌లో ఉండే మెస్సీ డేటా అంటే ఎలా ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఇంకా చాలా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు డీప్ లెర్నింగ్ యూస్ చేస్తామన్నమాట. ఈ డీప్ లెర్నింగ్ లేయర్స్‌లో వర్క్ అవుతుంది. ఇక్కడ ప్రతి లేయర్‌లో ప్రాసెసింగ్ జరుగుతుందన్నమాట. అంటే ఏం జరుగుతుంది, ఆ వీడియోలో ఏముంది, ఆ ఆడియోలో ఏముంది అదంతా అర్థం చేసుకొని దాని నుంచి ఒక అవుట్‌పుట్ ప్రొడ్యూస్ చేస్తది.